పండు మిరపకాయలు చూసారా, నిగనిగలాడిపోతున్నాయి. ఇంకెందుకు ఒక పట్టు పట్టేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులో కాస్త వాటర్ వేసి ఈ పండు మిరపకాయలన్నీ కూడా ఉడికేలా చూసుకోండి. కొంచెం వాటర్ సరిపోతుందండి. అవన్నీ కూడా చక్కగా పీల్ చేసుకుంటాయి కదా. అప్పుడు ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఇందులోనే నూనె వేసేసుకోండి. ఈ నూనెలో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి అందులోనే ఒక 2-3 టమోటాలు వేసేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఉల్లిపాయలు కూడా 1 లేదా 2 వేసేసుకోవచ్చు అనమాట. చిన్నవనుకో 2 వేసుకోండి, పెద్దవైతే 1 వేసుకోండి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా అందులోనే పెట్టేసి చక్కగా కలిపేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. అందులోనే కాస్త జీలకర్ర అలాగే ధనియాలు కూడా 1 స్పూన్ వేసేసుకొని బాగా కలుపుకోండి. దాంట్లోనే మీరు కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఉప్పు వేసుకొని. ఇదిగోండి మనకి చట్నీ రెడీ అయిపోయిందా. దీనికి తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టుకుంటే ఒక 4 రోజులు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఈ తాలింపు పెట్టేసుకొని చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజులు పండు మిరకాయ పచ్చడి అదరగొట్టచ్చండి. అలానే ఎక్కువ తినకండి, షెడ్కి వెళ్ళిపోతాం మళ్ళీ.